నమస్కారం. ఎస్‌ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జనన ధృవీకరణ పత్రం జారీ చేసేందుకు 25,000 లంచం తీసుకుంటూ నారాయణపేట ఆర్టీఓ రామచందర్ నాయక్ ఏసీపీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డాడు. 5 వ్యక్తులకు చెందిన బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు ఒక్కొక్కరి వద్ద 5,000 నుంచి 25,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీపీ అధికారులు పట్టుకున్నారు. డీఎస్పీ బాలకృష్ణ వివరాలను మీడియాకు వెల్లడించారు. బర్త్ సర్టిఫికెట్ల జారీకి లంచం డిమాండ్ చేస్తున్నారని ఆర్టీఓపై వచ్చిన ఫిర్యాదు మేరకు డబ్బులు ఇస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు చెప్పారు. ఒక్కో సర్టిఫికెట్ కు 7,500 రూపాయలు డిమాండ్ చేయగా చివరకు 5,000 తీసుకునేందుకు ఆర్టీఓ ఒప్పుకున్నారని అందులో భాగంగా దాడి చేసి పట్టుకున్నట్లు తెలియజేశారు. లంచం తీసుకుంటూ ఆర్టీఓ పట్టుపడటంతో అధికారుల్లో కలకలం మొదలైంది. సిహెచ్ బాలకృష్ణ, డిఎస్పీ ఏసీబీ మహబూబ్ నగర్ రేంజ్. మాకు వచ్చినటువంటి ఒక ఫిర్యాదు పైన ఈరోజు ఒక కేసు నమోదు చేసుకుని ఆర్డీఓ ఆఫీస్కు రావడం జరిగింది. కేసు యొక్క ముఖ్య వివరాలు ఏమంటే, ఆయనతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్కు సంబంధించి 5 లేట్ బర్త్ సర్టిఫికేట్లు ఇష్యూ చేయడానికి ఆయన లాస్ట్ ఇయర్ జూలైలో ఈ సేవలు అప్లై చేసుకోవడం జరిగింది. ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆర్డీఓ ఆఫీస్లో అటు బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేయకుండా అట్లనే పెండింగ్ పెట్టి ఉన్నాడు. చాలాసార్లు కలిసి విన్నవించుకోవడం జరిగింది. తర్వాత ఒక్కో సర్టిఫికేట్కు 7,500 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. లాస్ట్కు ఒక్కో సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి 5,000, 5 సర్టిఫికేట్లకు 25,000 ఇస్తే చేసేస్తాను చెప్పడం జరిగింది. అట్టి సందర్భంలో ఈరోజు 25,000 రెడ్ హ్యాండెడ్గా తీసుకుంటూ ఆర్డీఓ నారాయణపేట్ శ్రీ పి రామచందర్ గారు పట్టుబడడం జరిగింది. ఆయనను అదుపులోకి తీసుకొని విచారించడం జరుగుతుంది. ఎవరైనా ప్రభుత్వాధికారులు ప్రజల నుంచి లంచంగా డబ్బులు డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కానీ, వాట్సాప్ నంబర్ కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్, ట్విట్టర్ మరియు క్యూఆర్ కోడ్ ద్వారా తెలియపరిస్తే ఫిర్యాదుదారుల యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులపై విచారణ చేసి చర్య తీసుకోవడం జరుగుతుంది. సోదాలు ఆయనకు సంబంధించిన క్వార్టర్స్లో, మిగతా ప్లేస్లో జరుగుతున్నాయి. వివరాల తర్వాత ప్రజల ఆరోగ్య భద్రత లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి తమ ప్రభుత్వం డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తుందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు రైతులకు పంట పెట్టుబడి సాయంతో 20,00,000 కోట్లు అందించామని చెప్పారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో నిర్వహించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో దామోదర రాజనరసింహ ప్రసంగిస్తూ ప్రభుత్వం అందించే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరవేయటంలో కార్యకర్తలదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలకు అనుగుణంగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. వెనుకబడిన జహీరాబాద్, నారాయణ ఖేడ్ ఆసుపత్రులకు త్వరలోనే 50 అదనపు బెడ్స్ మంజూరు చేస్తామని తెలియజేశారు. అలాగనే సింగూర్ ప్రాజెక్టు టూరిస్ట్ హబ్ గా మార్చడం ద్వారా 300 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. నిమ్స్ లో పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి పెంచుతున్నామని, విద్య, వైద్యం, సంక్షేమం అభివృద్ధి దిశగా సీఎం నిర్ణయాలు తీసుకుంటున్నారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో సంగారెడ్డి జిల్లాలోని నియోజకవర్గ వర్గాల ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వము, పార్టీ వ్యవహారాలను బలోపేతం చేసుకోవాలి. సర్పంచ్ ఎలక్షన్స్ లో గెలిచాము, మెజారిటీ. సమన్వయం ఉన్నది, ఇంకా ఆ సమన్వయాన్ని మనము బలోపేతం చేసుకోవాలి. మున్సిపల్ ఎలక్షన్స్లో ఎన్ని గెలిచాము, ప్రభుత్వ పనితీరు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం చేపట్టిన పథకాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ప్రభుత్వం ఎన్ని అద్భుత కార్యక్రమాలు చేపట్టినా ఆ సందేశాన్ని, ఆ సేవని, ఆ సంక్షేమాన్ని ప్రజలకు చేరవేసే బాధ్యత పార్టీ కార్యకర్తలది. ఎక్కడ
పార్టీలో సమన్వయ లోపం ఉన్న, అవగాహన లోపం ఉన్న పార్టీకి నష్టం లేదు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒడిదుడుకులు, గెలుపు, ఓటమి ఇవన్నీ కూడా రాజకీయ ప్రస్థానంలో పార్టీ. కానీ కార్యకర్తను గౌరవించడం, కార్యకర్తను గుర్తించడము, కార్యకర్తకు సముచిత స్థానం ఇవ్వడము నాయకులు, నాయకత్వం ముఖ్య బాధ్యత. ఈనాడు సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, ఆ తర్వాత రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్, ఇప్పటి నుంచే మనం అప్రమత్తంగా ఉండాలి. ఏ మండలి కానీ ఎక్కడ కూడా వర్గపోరు ఉండకూడదు. పార్టీకి నష్టం ఈ వర్గపోరుతుంటే. అందులో సరే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది, సహజమే. ఇలా కొత్త పాత కాదు. కానీ ఏదో ఒక్క జాల పార్టీకి అంకిత భావంతో ఉన్న కార్యకర్తను గౌరవించడము, కాపాడుకోవడం అది మనందరిపైన ఉన్న బాధ్యత. అందరూ ఉంటేనే పార్టీ బలోపేతం. ఎక్కడ కార్యకర్త నిరుత్సాహపడకూడదు. 2.5 సంవత్సరాలలో మనం చేపట్టిన సంక్షేమమే కానీ, ఈరోజు సుమారు 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఈరోజు నిరుద్యోగులకు అందించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారు. ఆ శాఖ ఈ శాఖ అనకుండా ఆరోగ్య శాఖకే వద్దాం. ఇంకొక 3 మాసాలు అయితే ఓవరాల్గా 20,000 పోస్టులు భర్తీ చేసిన వాళ్ళు ఉంటాం. అదే రకంగా ఇంతకుముందు మిత్రుడు సురేష్ శెట్కర్ గారు అన్నట్టు సన్న బియ్యం అనే కాన్సెప్టు, ఆలోచన, ఆచరణ దేశంలో ఎక్కడ జరగలేదు, కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే. రైతుల సంక్షేమానికి సంబంధించి, రుణమాఫీకి సంబంధించి, రైతు బంధుకు సంబంధించి సుమారు 1,20,000 కోట్ల రూపాయలు రైతులకు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం. ఊరికి పోయినా ఒక అంశం మన ముందుకు వస్తుంది. అది మాకు ఇల్లు కావాలి. ఈరోజు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు మంజూరు చేసి ఈ మంజూరైంది బడ్జెట్ రిలీజ్ అవుతుందా కాదా, డబ్బు వస్తుందా రాదా అనే అనుమానం ఉంది. ఈరోజు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలో ఓ కుటుంబం దైవ దర్శనానికి పెద్ద తిరుపతి వెళ్తే ఇంట్లో బంగారం, వెండి డబ్బును తలుపులు పగలకొట్టి చోరీ చేసిన తెలియని దుండగులు. పుచ్చకాయల రవి దంపతులు శుక్రవారం రాత్రి దైవ దర్శనానికి పెద్ద తిరుపతి వెళ్లి దైవ దర్శనం చేసుకుని ఏలూరులోని తన బావమరిది ఇంటికి చేరుకోగా ఈరోజు పని మనిషి ఇంటి తలుపులు పగలకొట్టి తెరిచి ఉన్నాయని చరవాణిలో తెలపగా హుటాహుటిన బేతుపల్లి చేరుకుని పోలీసులకు చోరీ గురించి తెలియజేశారు. తన ఇంటి ఆవరణలో కొబ్బరికాయలు వలిచి తమ వస్తువులతోనే ఇంటి తలుపుల్ని పగలకొట్టి ఇంట్లోని 2 బీరువాలను పగలకొట్టి సుమారు 1 కేజీ వెండి, 8 గ్రాముల బంగారం, 10,000 రూపాయల వరకు నగదును గుర్తు తెలియని దొంగలు దోచుకుని వెళ్లారని, మెయిన్ ని ఆఫ్ చేసి సీసీ కెమెరాలు వైర్లను తొలగించారని వాపోయారు. సత్తుపల్లి ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం నైట్ బయలుదేరి ఏలూరు వెళ్ళి శనివారం మార్నింగ్ అక్కడ నుంచి పెద్ద
పెద్దలు నేను రాత్రికి ఏలూరు చేరుకున్నాను. పొద్దున్న మా చాట్లమ్మాయి వచ్చి చూసిందంట. చూసి తలుపు దగ్గరగా వేసుకుని ఉందని కొంచెం చూసిందని ఫోన్ చేసింది. మా పక్కనింటి వాళ్ళతో ఫోన్ చేస్తే మేము ఆయన లోపలికి వెళ్ళి వీడియో కాల్ చేసి చూపించాము. లోపలికి వెళ్ళి వీడియో కాల్ చేసి చూపించమంటే బీరువా అంతా పగలగొట్టమని చెప్పాడు ఆయన. మేము అప్పుడు బయలుదేరి వచ్చి చూసాము. చూస్తే మాకు కొన్ని బట్టలన్నీ కింద పడేసాము. వెండి సామాను మొత్తం పోయింది. కేజీ పైన ఉంటుంది. బంగారం కొంచెం ఒక 10,000 రూపాయల లోపల డబ్బులు ఉంటాయి. పోలీసులు వచ్చి చూసేవాళ్ళు, కేసు పెట్టారు. ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన ఎవ్రీ చైల్డ్ రీడ్స్ విజయోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. ఈసీఆర్ అమలులో ఉత్తమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు మెమంటో అందజేసి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను కలెక్టర్ కొనియాడారు. ఇంకా ఓఆర్ఎఫ్ అండ్ కాంప్రిహెన్షన్ సెంటెన్స్ చదివిన వాళ్ళకి మన ఓఆర్ఎఫ్ అంటే 30 words per minute, 3rd, 4th, 5th, 40 words, 50 words వచ్చే విధంగా ఓఆర్ఎఫ్ విధంగా వాళ్ళని మనం ప్రోత్సహించాం. వాళ్ళు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నారు. జస్ట్ ఒక పుష్ ఇస్తే వాళ్ళు ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతారు. సో వీ షుడ్ ఆల్ ఫోకస్ ఆన్ ఓఆర్ఎఫ్. అండ్ దెన్ కాంప్రిహెన్షన్. ఇందాక ఒక వీడియో చూశారు. పిల్లలు చదవడమే కాదు, చదివిన తర్వాత 3-4 questions అడిగితే దే షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్. That is the ultimate level of reading. Children, we should tell them not just to read, but to comprehend. Adi, manam vache samvatsaram we will prepare a plan where comprehension kuda chadivindi ardham cheskunna vidhanga pillalaki etla cheyalo simple ga adi kuda manam take up cheyadam jarugutadi. And numeracy also, basics arithmetic lo edaithe undo మనం ఎట్లా చేయొచ్చు అనేది కూడా మీ అందరి సహకారంతో అది కూడా మనం తీసుకెళ్ళి పిల్లలందరినీ ఎక్సలెంట్ కాంపిటెంట్ చేసే విధంగా మనం ముందుకు వెళ్తాం. ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఇస్ దట్ చిన్నపిల్లలు చదవడం రాక స్ట్రగుల్ అయినప్పుడు వాళ్ళకి ఏం నేర్పించినా రావు. బట్ నౌ దే ఆర్ ఆల్రెడీ ఆన్ అ గుడ్ ప్లాట్ఫామ్, గుడ్ ఫౌండేషన్. సో అది మనం ముందుకు తీసుకెళ్లే విధంగా మనం చేయొచ్చు. సో రెగ్యులర్గా మనం చేస్తూ మీ సహాయ సహకారాలతో ముందు కూడా మనం టేకప్ చేస్తాం. సో అల్టిమేట్లీ అవర్ గోల్ ఇస్ ఓన్లీ వన్. ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అండ్ ఎవ్రీ చైల్డ్ సక్సీడ్స్. ప్రతి ఒక్క విద్యార్థి చదవాలి. రేపు ఆ చదివిన విద్యార్థి ఒక గొప్ప శాస్త్రవేత్తగానో, ఒక గొప్ప డాక్టర్గానో, లాయర్గానో, కలెక్టర్గానో, ఎనీ ప్రొఫెషన్ అయితే గొప్ప టీచర్గానో దే షుడ్ ఆల్ సక్సీడ్ ఇన్ లైఫ్. దానికి ఫౌండేషన్ ఇవాళ మనం అందరం కూడా చేస్తా ఉన్నాం. సో ఈ ప్రోగ్రామ్కి అందరూ చేసినటువంటి టీచర్స్ అందరినీ కూడా మనం చేస్తున్నాం. అయితే ఇవాళ కొంతమందికి అవార్డ్స్ మనం ఇస్తా ఉన్నాం. అవార్డ్స్ ఇస్ ఎ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. అవార్డ్స్ అంటేనే అందరికి ఇస్తే దానికి విలువ ఉండదు. ఎవరికి ఇవ్వకపోతే మనం అప్పుడు రికగ్నిషన్ ఇవ్వలేకపోతాం. సో కాబట్టి కొంతమందికి ఇచ్చినంత మాత్రాన ఇవ్వని వాళ్ళు దాంట్లో ఎటువంటి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. అవార్డు అన్నప్పుడు అది ఇన్హెరెంట్గా కొంతమందికి వెళ్తుంది, కొంతమందికి రాదు. బట్ లెట్ మీ అక్నాలెడ్జ్ దట్ అవార్డు రాని వాళ్ళు ఎవరు కూడా నిరాశ చెందదు. ఇట్ ఈస్ నాట్ అన్ అక్నాలెడ్జ్మెంట్. అంటే మిమ్మల్ని అక్నాలెడ్జ్ చేయట్లేదని ఎవరు కూడా మీ టీచర్స్ కానీ ఎవరు కానీ భావించదు. ఖచ్చితంగా మనకున్న గణాంకాల ప్రకారంగా కొంతమందికి ఉన్న సమయ భావం ఉన్న దాంట్లో ఎంతమందికి ఇవ్వగలమో అంతమందికి ఇస్తున్నాము. ఈ ఓన్లీ ప్యూర్ స్టాటిస్టిక్స్ బేసిస్ మీద మనం ఇస్తా ఉన్నాం. దీంట్లో ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇది కానీ లేవు. రాని వాళ్ళు ఎవరు కూడా నిరాశ చెందొద్దు. ఖచ్చితంగా మీరు ఇంక్లూడ్ చేస్తే ఆగస్ట్ 15కి మనకి డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా వారికి అవార్డు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. సో అందరూ కూడా టీచర్స్ కానీ హెచ్ఎంస్ కానీ సో చేసేందుకు నా దృష్టిలో ఈసీఆర్ ప్రోగ్రామ్లో మనసు పెట్టి పనిచేసిన ప్రతి ఒక్క టీచర్ ఈజ్ ఏ సక్సెస్ఫుల్ టీచర్. దాంట్లో ఒక మొమెంటో వస్తేనే కాదు, ఎవ్రీ టీచర్ విల్ వర్క్ ఇఫ్ దే ఆర్ గివెన్ దేర్ 100%. డెఫినెట్లీ ఇప్పుడు కాకపోతే రేపు ఖచ్చితంగా వాళ్ళకి అవార్డు వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. తర్వాత స్టూడెంట్స్ అండ్ టీచర్స్కి ప్రత్యేకంగా, పేరెంట్స్కి ప్రత్యేకంగా అభినందనలు. మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఆల్సో యాజ్ మండల అడ్మినిస్ట్రేటర్లు చాలా అద్భుతంగా వాళ్ళు పనిచేసి మీ టీమ్స్ని మీరు కోఆర్డినేట్ చేసి లీడర్స్గా లెఫ్టినెంట్ జనరల్గా చేసినందుకు ప్రతి ఒక్క ఎంఈఓకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కాంప్లెక్స్ హెచ్ఎంస్, టీచర్స్, సిఆర్పీస్ అందరికీ
డిఆర్పీస్ కూడా మెటీరియల్ తయారు చేయడంలో చాలా ప్రత్యేకమైన పాత్ర వాళ్ళు పోషించారు. ప్రత్యేకంగా వారిని కూడా ఈ వేదిక మీద నుంచి అభినందన తెలియజేస్తా ఉన్నా. అండ్ డిస్ట్రిక్ట్ సమగ్ర శిక్షా టీం, డిఈఓ కానీ, ఏఎంఓ కానీ, సిఎంఓ, ఎంఐఎస్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. సో చేస్తూ దిస్ ఈజ్ నాట్ వన్, ఇది ఎవరి ఒక్కరిది కాదు, కలెక్టివ్ ఎఫర్ట్, కలెక్టివ్ సక్సెస్. మనందరం కలిసి చేశాం కాబట్టి ఇవాళ మనందరం కూడా చేశాము. సో వచ్చే ఇయర్లో దీన్ని ఈ మరింత ఎనర్జీతో, ఉత్సాహంతో మనం తీసుకెళ్తే వీ కెన్ డూ వండర్స్. ఆల్రెడీ ఈ వారంలోనే ఢిల్లీలో గివెన్ ఒక ఇన్విటేషన్ ఇచ్చారు, ఎడ్యుకేషన్ దాన్ని ఎట్లా చేస్తున్నారని చెప్పి ఢిల్లీలో 25th, 24th రోజు ఢిల్లీలో జరిగిన మన మీటింగ్. జిల్లా కలెక్టర్లు కొంతమంది దేశం నుంచి కొంతమంది పిలిచి సిఎస్ఎఫ్ ఫౌండేషన్ వారు దే ఆర్ డిస్కసింగ్ ఎట్లా చేయాలి. వన్ ఆఫ్ ద థింగ్స్ బికాస్ ఆఫ్ ఈసీఆర్ అండ్ బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ, ఖమ్మం డిస్ట్రిక్ట్ కలెక్టర్గా నాకు ఒక ఇన్విటేషన్ రావడం జరిగింది. సో ఇది మనం చేసి స్టేట్కి ఆదర్శంగా అండ్ దేశానికి కూడా ఆదర్శంగా నిలిచే అవకాశం మనకు ఉంది. ఇది ముందుగా తీసుకొని ఈ మరింత ఉత్సాహంతో మనం టేకప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. తద్వారా మ్యాథమెటిక్స్లో కానీ, ఓఆర్ఎఫ్ కాంపిటీషన్లో ఏ టెస్ట్ పెట్టినా మనం దీన్ని సక్సెస్ఫుల్గా చేద్దామా? ఇమ్మీడియట్లీ ఎస్, చేతులు లేవాలి అందరూ. ఎస్, ఓకే, ఆల్ ది బెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.